నిన్నటితోటి కాక్రోచ్ ముసుగులు తొలగిపోయాయి. ఖలిస్తాన్ నుంచి, భారతదేశాన్ని విడగొట్టాలనే ఖలిస్తాన్ నుంచి, ఆ ఉగ్రవాదం నుంచి ఫండ్స్ వస్తాయి అంటున్నారు. అమెరికా నుంచి, టెర్రరిస్టుల నుంచి ఫండ్స్, బంగ్లాదేశ్ నుంచి పిజ్జాలు బర్గర్లు, పాకిస్తాన్ నుంచి ఫండ్స్. అంటే ఇక్కడ కాక్రోచ్ అనేవాళ్ళు ఫూల్స్ అయిపోయారు, నామినల్ అయిపోయింది. వాళ్ళది రోల్ ఏమీ లేదు. వాళ్ళని అందరు కబ్జా చేసేసారు. తుకడే గ్యాంగ్ అంతా కలిసిపోయింది. కాక్రోచ్ది ఇప్పుడు ఏమీ లేదు, వాళ్ళ చేతుల్లో అసలు ప్రొటెక్షనే లేదు. ఇదంతా కూడా బయట వాళ్ళే లీడ్ చేస్తున్నారు. అదంతా తేటతెల్లం అయిపోయింది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 2-3 డేస్లో అంతా సెట్ అయిపోతుంది. ఎవడెవడైతే ప్రభుత్వ వాహనాలను పడగొట్టాడో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఎన్ఐఏ తీసేసుకుంది. ఎవడైతే ఈ ఫండ్ మేనేజ్మెంట్ కానీ, ఈ ఫుడ్ మేనేజ్మెంట్ కానీ, ఈ సెటప్స్ అన్నీ చేస్తున్నారో, వాళ్ళకి సహకరిస్తున్నారో వాళ్ళంతా త్వరలో జైలుకు పోతారు. ఎక్కువ రోజులు ఏమి ఉండదు. ఇది ఒక 4-5 రోజుల్లో మొత్తం సెట్ అయిద్దని నేను అనుకుంటున్నా. ఏదేమైనా జై భారత్.